హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraj.com. సో ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్ రెడ్ క్యాండిల్. సో ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటే దీని స్వింగ్ హై ఇది ఉందండి. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఇది ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే యాక్చువల్గా అయితే ఇక్కడ ఎంట్రీ ఉంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం స్టాప్ లాస్ 100 పాయింట్స్ కంటే తక్కువ పెట్టుకుంటాం, అంటే ఒక 80 to 90 పాయింట్స్ పెట్టుకుంటాము. సో 80 పాయింట్స్ పెట్టుకుంటే ఇది ఫస్ట్ క్యాండిలే స్టాప్ లాస్ కొట్టేసింది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టిందనే చెప్పాలండి. ఒక 15 minutes వరకు ఆగితే ఇంతవరకు రాకపోదును, కానీ ఫస్ట్ క్యాండిల్లో ఎవరైతే ట్రేడ్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇక్కడ స్టాప్ లాస్ కొట్టిందనే చెప్పాలి. ఇది పైకి వెళ్ళిన తర్వాత కానీ పైకి ఎక్కడ కూడా బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు, ఇక్కడ ఎక్కడ కూడా బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదండి. ఓన్లీ మనం బేరిష్ ఎంట్రీ కోసం మాత్రమే చూడాలి. సో ఈ రెడ్ క్యాండిల్లో మనం బేరిష్ ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే సేమ్ జోన్ అండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో దిస్ ఇస్ ద ప్రీవియస్ హై. ఓకే, సో ఈ జోన్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 150 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ హిట్ అయిందండి. ఓకే, సో ఇది ఇక్కడికి వచ్చి చాలా సేపు ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్లో మనకి బుల్లిష్ ట్రేడ్ అనేది జరిగింది. సో ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే యాక్చువల్గా అయితే ఈ లెవెల్స్ అనేది తీసేస్తున్నాను చూడండి. సో ఈ క్యాండిల్లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో ఇది నేను అప్డేట్ చేశానండి, ఈ ట్రేడ్ నేను అప్డేట్ చేశాను, ఈ ట్రేడ్ కూడా అప్డేట్ చేశాను. యాక్చువల్గా మార్నింగ్ ఇక్కడ నుంచి ఎంతవరకు వస్తుందని అప్డేట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో, అండ్ ఈ ట్రేడ్ కూడా అప్డేట్ చేశాను. సో ఇది మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 150 పాయింట్స్ టార్గెట్. కొంతమంది అడుగుతున్నారండి, సార్ 90 పాయింట్స్ స్టాప్ లాస్, అంత పెద్ద స్టాప్ లాస్ ఎలా పెడతామండి అని. టార్గెట్ 150 పాయింట్స్ ఉంది. మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు ఇది 150 పాయింట్స్ 160 పాయింట్స్ టార్గెట్ చూపిస్తున్నప్పుడు 90 పాయింట్స్ పెట్టాలండి. అంతేగాని మీరు ఇక్కడ 10 పాయింట్స్ 20 పాయింట్స్ పెడతానంటే స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఎందుకు అంటే టార్గెట్ పెద్దది ఉన్నప్పుడు స్టాప్ లాస్ కూడా పెద్దది ఉంటుంది. సో ఇక్కడ మీరు టెక్నికల్ పరంగానే పెట్టాలి స్టాప్ లాస్ అనేది. అలా కాకుండా మీరు ఒక 10 పాయింట్స్ పెడతాను 20 పాయింట్స్ పెడతాను అంటే ఫస్ట్ స్టాప్ లాస్ కొట్టేసి తర్వాత టార్గెట్కి వెళ్తుంది. సో ఇంత పెద్ద టార్గెట్ మిస్ అయిపోతారు. సో ఇది ఈ క్యాండిల్ ఏం చేసిందండి, జస్ట్ ఈ క్యాండిల్ రెసిస్టెన్స్ జోన్ ని డైరెక్ట్ గా క్రాస్ చేసింది. సో డైరెక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసిందంటే ఏం చేస్తుంది, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అవుతుంది. సో 90 పాయింట్స్ స్టాప్ లాస్ తో 300 పాయింట్స్ టార్గెట్ వచ్చిందండి, అంటే 1:3 కంటే ఎక్కువ వచ్చింది. ఓకే, సో మనకి టార్గెట్ పెద్దది ఉన్నప్పుడు స్టాప్ లాస్ పెద్దది ఉంటుంది. సో దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ పెద్దది పెట్టమన్నాను కానీ 100 కంటే ఎక్కువ పెట్టొద్దు. 100 అనేది మాక్సిమం అండి. సో 100 పాయింట్స్ కంటే ఎక్కువ ఎప్పుడూ పెట్టకూడదు స్టాప్ లాస్ అనేది. 90. ఓకే, మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇది ఇక్కడ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ తీసుకుని కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి బేరిష్నెస్ చూపించింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ ఒక 70 to 80 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము అండ్ 120 to 130 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా 160 ఇచ్చిందండి ఇది. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చిందండి. ఈ రోజు చాలా చాలా మంచి ఎంట్రీస్ ఇచ్చిందండి. యాక్చువల్గా స్టాప్ లాస్ కంటే కూడా ఈరోజు టార్గెట్లు చాలా బాగా హిట్ అయినాయి. ఓకే, ఈ రోజు కేవలం ఒకే ఒక స్టాప్ లాస్ హిట్ అయింది, అది కూడా మార్నింగ్ స్టాప్ లాస్. సో ఇక్కడ యాక్చువల్గా నేను చిన్న తొందరగా తీసేసానండి. ఈ ట్రేడ్ గురించి అందరం మాట్లాడుకున్నాం గ్రూప్లో. సో ఇదేంటంటే పైకి వెళ్తుంది అని నేను ఇక్కడ తీసుకున్నా. నా టార్గెట్ ఇది యాక్చువల్గా 170 పాయింట్స్ నా టార్గెట్. బట్ ఏంటంటే నేను ఈ రెడ్ క్యాండిల్ పడినప్పుడు ట్రేడ్ రివర్స్ అయిపోయింది. సో యాజ్ పర్ మై సెటప్ ఇక్కడ రివర్స్ అయిపోయినప్పుడు నేను ట్రేడ్లోంచి బయటకు వచ్చేస్తాను. సో నేను ట్రేడ్లోంచి బయటకు వచ్చేసిన వెంటనే ఇది ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వేసింది. సో నాతో పాటు చాలా మంది బయటకు వచ్చారు ట్రేడ్లోంచి. సో వాళ్ళందరూ కూడా ఈ క్యాండిల్లో ర్యాలీ మిస్ అయ్యారు. బట్ ఏంటంటే నేను ఎలా చెప్పానంటే ఒకసారి చూడండి, ఇది అందరికీ తెలియాలి ఇటువంటి విషయాలు. సో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక బాక్స్ తీసుకున్నా, ఇక్కడ ఒక జోన్ తీసుకున్నాను. ఏంటండి ఇది, రెసిస్టెన్స్ జోన్. సో నేను క్లియర్గా మెన్షన్ చేశాను, ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఈ బాక్స్ని టచ్ చేస్తుందో దట్ ఈస్ అవర్ ఎంట్రీ పాయింట్ అని చెప్పాను. సో ఈ వచ్చి బాక్స్లో టచ్ అయిన తర్వాత ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే వితిన్ 4 to 5 క్యాండిల్స్లో 200 పాయింట్స్ ఇచ్చిందండి. చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది, ఎక్సలెంట్ ఎంట్రీ అనమాట ఈ ఎంట్రీ. ఒకవేళ మనం ఇది మిస్ అయినా కానీ ఇది మాత్రం చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది. ఓకే, సో నిఫ్టీలో ఏం జరిగిందనేది చూద్దాము. సో నిఫ్టీలో కూడా ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అని మనం చూసుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే యాక్చువల్గా అయితే ఇది సపోర్ట్ జోన్లోనే ఇచ్చిందండి ఎంట్రీ. సో సపోర్ట్ జోన్లో ఎంట్రీ ఇస్తే మనం తీసుకోము, కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం తీసుకుంటాము, ఇక్కడ మాత్రం తీసుకోకూడదు. ఇక్కడ ఎంట్రీ లేదు, దేర్ ఈజ్ నో ఎంట్రీ.
ఓకే. సో వెయిట్ చేయండి. మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ కోసం, మంచి రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. సో రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేసినప్పుడు మనకి ఈ క్యాండిల్‌లో, ఈ రెడ్ క్యాండిల్‌లో మనకి ఎంట్రీ వచ్చింది. సో ఈ రెడ్ క్యాండిల్‌లో ఎంట్రీ వచ్చినప్పుడు ఏ జోన్ అండి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై సేమ్, స్వింగ్ లో సేమ్. ప్రీవియస్ హై మాత్రం ఇది కాకుండా ఇక్కడికి డ్రాగ్ చేసుకోవాలి మనం. ఎందుకు అంటే దీని తరువాత ఒక స్వింగ్ లో అనేది వచ్చింది ప్రీవియస్ లో. ఓకే. సో నేను ఈ జోన్ తీసేసి దిస్ ఈజ్ అవర్ సపోర్ట్ జోన్. ఓకే. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే, మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 13 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 66 పాయింట్స్ టార్గెట్. ఎంత వచ్చిందండి? 1:4 ఈ ట్రేడ్. 1:4 వచ్చిందండి. చాలా చాలా ఎక్సలెంట్ ట్రేడ్ అనమాట ఇది. సో ఇది సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్లో మనకి మళ్ళీ రివర్స్ అవుతున్నట్టు బులిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ రెసిస్టెన్స్ జోన్. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 35 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 65 to 70 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా ఇది టార్గెట్ ఇచ్చిందండి. సో మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటారు కదా, ఎగ్జాక్ట్గా ఇక్కడికే వచ్చి ఎందుకు ఆగింది అనేది ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా చెబుతున్నారా అనేది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మర్చిపోకుండా చెప్పండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎగ్జాక్ట్గా ఇది పెరుగుతూ వెళ్ళి ఇక్కడే ఎందుకు ఆగింది? యాక్చువల్గా ఆగితే ఇక్కడ ఆగాలి కదా, స్వింగ్ హై ఇది కదా, ఇక్కడ ఆగాలి, కానీ ఇక్కడ నుంచే ఎందుకు రివర్స్ అయింది? సో ఈ టైప్ ఆఫ్ టెక్నికల్స్ ఎవరైనా చెబుతున్నారా అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు చెప్పండి. ఓకేనండి. సో ఇది రెసిస్టెన్స్ జోన్ నుంచి కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్లో ఇవన్నీ తీసేస్తాను చూడండి. సో ఈ క్యాండిల్లో మనకి రివర్స్ ఎంట్రీ ఇచ్చింది. ఇది రివర్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 35 పాయింట్స్ స్టాప్ లాస్, 25 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా ఇది వెళ్ళి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా టచ్ చేసింది. 60 పాయింట్ వరకు వచ్చింది, కానీ మనం యాక్చువల్గా ఈ క్యాండిల్లో తీసేయచ్చు. ఈ క్యాండిల్ క్లోజింగ్లో మనం తీసేయచ్చు 25 పాయింట్స్. ఓకే. రివర్స్ అవుతున్నప్పుడు కూడా మనకి ఇక్కడ మళ్ళీ ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకుంటే దిస్ ఇస్ అవర్ సపోర్ట్ జోన్. నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.